జీవిత చిత్రాలు ధారావాహిక 3వ భాగం. రచన చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ. కథాపఠనం మల్లవరపు సీతారాం కుమార్. జరిగిన కథ: చిన్నప్పుడే ఇల్లు వదిలి వెళ్ళిన ఆదిత్య చాలా కాలం తర్వాత స్వగ్రామం వెళ్ళి బాల్య స్నేహితుడు భాస్కర్ను కలుస్తాడు. మెడిసిన్ పూర్తి చేసిన భాస్కర్ స్వంత ఊరిలోనే వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలుసుకుంటాడు. తన గతం గుర్తుకు తెచ్చుకుంటాడు ఆదిత్య. యువరాణి దొంగతనం నేరం మోపడంతో తండ్రి మందలించాడని చిన్నప్పుడు ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు ఆదిత్య. తను వెళ్ళాక తన కుటుంబం ఊరు వదిలి వెళ్ళిపోయినట్లు తెలుసుకుంటాడు. ఇక జీవిత చిత్రాలు ధారావాహిక 3వ భాగం వినండి. ఆదిత్యకు తన చిన్నాన్న ముకుందయ్య గారు చెప్పిన తనకు తెలిసి తెలియని తన కుటుంబ కథను వినే కొద్దీ మనసులో కలిగిన ఎంతో బాధను ఆవేదనను అణచుకొని శిలాప్రతిమలా కుర్చీలో పొంగి వస్తున్న దుఃఖాన్ని ఆపుకొని కూర్చున్నాడు. ముకుందయ్య చెప్పడం ఆపి తన ముఖంలోకి చూసేసరికి అతనికి కంట్రోల్ తప్పింది. నయనాలు అశ్రుపూరితాలైనాయి. నోట్లో నుండి మాట పెగల్లేదు. 2 చేతులతో ముఖాన్ని దాచుకొని బోరున ఏడ్చాడు. అతనిలో కలిగిన భావావేశానికి ముకుందయ్య ఆశ్చర్యపోయాడు. ఎందుకు బాబు ఏడుస్తున్నావు? ఆశ్చర్యంతో అడిగాడు ముకుందయ్య. తనకు ముకుందయ్య గారికి ఉన్న బాంధవ్యం తెలియగానే తానెవరో వారికి చెప్పాలనిపించింది ఆదిత్యకు. కానీ సాహసించలేకపోయాడు. కారణం, రిటైర్ అయి గతానంతా మరిచి ప్రశాంత జీవితాన్ని గడుపుతున్న తన చిన్నాని గారికి తనే ఆదిత్యనని చెప్పి వేదనని కలిగించదలుచుకోలేదు. ఆ గ్రామానికి తాను వచ్చిన కారణాలు 2. మొదటిది తన తల్లిదండ్రుల వివరాలను తెలుసుకోవడం. రెండవది యువరాణిని చూసి ఆమె నేడు ఉన్న స్థాయిని తెలుసుకోవడం. తన 2వ కోరిక తీరింది. మొదటి కోరిక ఇప్పట్లో తీరేలా అనిపించలేదు. తాను ప్రయత్నించి తన వారు ఎక్కడ ఉన్నది తెలుసుకోవాలి. ఆ కోరిక తీరే వరకు తాను ఎవరన్న విషయాన్ని భాస్కర్కు తప్ప వేరెవరికీ చెప్పకూడదనుకున్నాడు ఆదిత్య. నేను మిమ్మల్ని బాబాయ్ అని పిలవచ్చా? కన్నీటిని తుడుచుకొని మెల్లగా అడిగాడు ఆది. మగపిల్లలు లేని నన్ను నీవలా పిలుస్తానంటే నేనెలా కాదనగలను బాబూ? సంతోషంగా పిలువు. ఆ పిలుపు నాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. మా అన్నయ్య పిల్లలు ఇక్కడే ఉంటే వారు నన్ను అలాగే పిలిచేవారు కదా, చిరునవ్వుతో చెప్పాడు ముకుందయ్య. బాబాయ్ గారు, మీరు చెప్పిన కథను విని నాకు చాలా బాధ కలిగింది. అందుకే దుఃఖాన్ని ఆపుకోలేకపోయాను, గద్గద స్వరంతో చెప్పాడు ఆది. అవును బాబూ, నీవు ఎక్కడి నుంచి వచ్చావో చెప్పనేలేదు. నాది విశాఖపట్నం. 5 ఏళ్లు అమెరికాలో ఇంజనీర్గా పనిచేశాను. నెల రోజుల కిందట ఇండియా వచ్చాను. మంచినేని భాస్కర్ ఈ ఊరి డాక్టర్ నా మిత్రుడు. వాడిని చూడాలని వచ్చాను. నా పేరు ఆది, సవినయంగా చెప్పాడు. పేరు ఆది కదూ? అవును. మంచి పేరు. విరక్తిగా నవ్వాడు ఆది. క్షణం తర్వాత, బాబాయ్ గారు, ఆ స్థలం నాకు కావాలి. ఏ స్థలం? ఆశ్చర్యంతో అడిగాడు ముకుందయ్య. మీ అన్నయ్య గారి స్థలం. ఎంతైనా సరే దాన్ని నేను కొంటాను. ఆ స్థలానికి మంచి పేరు లేదు బాబూ, సాలోచనగా చెప్పాడు ముకుందయ్య. అంటే? చనిపోయిన మా తమ్ముడు నారాయణయ్య ఆత్మ అక్కడే సంచరిస్తూ ఉన్నదనే పేరు పడ్డది. ప్రస్తుతం ఆ స్థలం ఎవరి స్వాధీనంలో ఉంది బాబాయ్ గారు? యువరాణి మేనమామ మాణిక్యాలరావు పేరున ఉంది. యథార్థంగా ఆ స్థలాన్ని వారు కొన్న తర్వాత మా పాత ఇంటిని పగలగొట్టారు. ఆ పని జరిగే రోజుల్లో ఒకనాడు మాణిక్యాలరావు స్థలంలో ప్రవేశించాట. వాడికి వీపు పైన ఎవరో బలంగా కొట్టినట్లు అనిపించిందట. వాడు తెప్పరిల్లుకొని అటు ఇటు చూస్తే దూరాన గోడల్ని కూలదొస్తున్న పనివాడు తప్ప అతనికి దగ్గరలో ఎవరూ లేరట. పనివాళ్లకు ఏదో చెప్పి వాడు ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి వాడు పడకపై శయనించిన తర్వాత నా తమ్ముడు నారాయణయ్య వాడి గుండెలపై కూర్చుని తన చేతులతో వాడి గొంతు పట్టుకొని చంపబోయాడట. వాడు గావుకేకలు వేయగా ఇంట్లో ఉన్నవారు వాడిని సమీపించారట. వాడు భయాందోళనలతో, నారాయణ, నారాయణ నా గుండెలపై కూర్చుని నన్ను గొంతు పిసికి చంపబోయాడు, నారాయణ దయ్యమయ్యాడు, నారాయణ దయ్యమయ్యాడు అని పిచ్చిగా అరిచాట. వాడి తల్లిదండ్రులు అయినవాళ్లు అతని చేష్టలను చూసి ఎంతగానో భయపడ్డారట. భూతవైద్యుడు దయ్యాల దానయ్యను పిలిపించి మాణిక్యాలరావును చూపించారట. దానయ్య
నారాయణ దయ్యమయ్యాడని, మాణిక్యాలరావును పట్టి వేధిస్తున్నాడని భూత వైద్యం చేసి నారాయణయ్య ఆత్మను సీసాలో బంధించి భూస్థాపితం చేయాలని కార్యక్రమంలో దిగిన తర్వాత పని పూర్తి కావడానికి 1-2 రోజులు పడుతుందని, దాదాపు 25,000 ఖర్చు అవుతుందని వారికి తెలియజేశాట. అతని మాటలు నమ్మి మాణిక్యాలరావు క్షేమం కోసం అతని తల్లిదండ్రులు దయ్యాల దానయ్యతో వెంటనే పూజను ప్రారంభించమని కోరారట. 15,000 అడ్వాన్స్ తీసుకుని దానయ్య వెళ్ళిపోయాట. మరుదినం సాయంత్రం 4 గంటలకు తన శిష్యుని తోడుగా తీసుకుని దానయ్య వారింటికి వచ్చాట. నట్టింట అష్టముఖాల ముగ్గును చిత్రించి 8 మూలల నిమ్మకాయలు, కోడిగుడ్లు, టెంకాయలు క్రమంగా అమర్చి మధ్యాహ్నం మూతలేని సీసాను ఉంచి రాత్రి 12 గంటల సమయంలో మాణిక్యాలరావును తీసుకుని వచ్చి ఆ ముగ్గుకు ముందు కూర్చోబెట్టి క్షుద్ర మంత్రాలను చదివి నిమ్మకాయల్ని, టెంకాయల్ని, కోడిగుడ్లను పగలగొట్టి గుగ్గిలం పొగను ఆ గది నిండా నింపి తన చేతిలోని కుంకుమ విభూతులను ముత్యాలరావు మీదకు చల్లాట. వాడు స్పృహ లేకుండా పడిపోయాట. దయ్యాన్ని సీసాలో బంధించానని, ఇక ఎలాంటి భయం లేదని మిగతా 10,000 తీసుకుని సీసాతో శిష్యునితో వెళ్ళిపోయాట. అలా జరిగిన వారం రోజులకు వాడి శవం ఆ స్థలంలో ఈశాన్య మూలన ఉన్న బావిలో కనపడింది. దయ్యాల దానయ్య పూజ ఫలించలేదని నారాయణ దయ్యమై వాణ్ణి బావిలో తోసి చంపేశాడని ఊరి జనం అనుకున్నారు. యథార్థంగా నా తమ్ముడు నారాయణ చావుకు మూల కారణం ఆ మాణిక్యాలరావు అన్న విషయం వాడి చావు తర్వాత అందరికీ తెలిసిన నిజం విచారంగా చెప్పాడు ముకుందయ్య. బాబాయ్, నారాయణ బాబాయ్ గారి హత్య విషయంలో మీరు కేసు పెట్టలేదా? ఎవరి పాపాన వాళ్ళు పోతారు. కేసు, కోర్టు వ్యవహారం ఇవి మనకు అశాంతిని, ధన వ్యయాన్ని కలిగిస్తాయే కానీ పోయిన తమ్ముణ్ణి తెచ్చి ఇవ్వబోవురా, వద్దు అని మా అన్నయ్య రామచంద్రయ్య చెప్పాడు. అలాంటి ప్రయత్నాలేవి జరగలేదు బాబు, నిట్టూర్చి చెప్పాడు ముకుందయ్య. బాబాయ్, దయ్యాలు, పిశాచాలు వీటి మీద నీకు నమ్మకం ఉందా? కోరికలు తీరని కొన్ని ఆత్మలు అలా పరిభ్రమిస్తూ తమ చావుకు కారణమైన వారిని వేధిస్తాయని పెద్దలు చెప్పే మాట. అనుభవాలు వచ్చిన వారికే నిజానిజాలు తెలుస్తాయి, చిరునవ్వుతో చెప్పాడు ముకుందయ్య. ఏదేమైనా నాకు ఆ స్థలం కావాలి బాబాయ్, మీరు నా కోసం ప్రయత్నించి మనం త్వరలో కొనేలా చూడండి ప్లీజ్, అభ్యర్థనాపూర్వకంగా చెప్పాడు ఆది. ఎంతో కాలమైనా ఆ వ్యక్తుల్లో మార్పు లేదు బాబు. వయస్సు మీరిన యువరాణి తండ్రి గోవిందయ్య, ముత్యాలరావు తండ్రి భుజంగయ్య తత్వాల్లో మార్పు లేదు బాబు. ఆ స్థలం విషయం ఎవరైనా మూడవ మనిషి భుజంగయ్యతో మాట్లాడాలి. యువరాణి మాట్లాడగలదు, కానీ ఆమెతో నీ తరఫున మాట్లాడగల వ్యక్తి ఎవరా అని ఆలోచిస్తున్నాను, సాలోచనగా చెప్పాడు ముకుందయ్య. బాబాయ్, నేను నేరుగా యువరాణితో మాట్లాడితే? ప్రశ్నార్థకంగా చూశాడు ఆది ముకుందయ్య వైపు. ముకుందయ్య క్షణంసేపు ఆదిత్య ముఖంలోకి చూసి సాలోచనగా తలను పక్కకు తిప్పుకున్నాడు. అవును బాబు, నీ విషయాన్ని నీవే ఆమెతో మాట్లాడడం మంచిది. బాబాయ్, యువరానికి జనంలో ఎలాంటి పేరు ఉంది? ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. జనంలో ఆమెకు చాలా మంచి పేరు ఉంది బాబు. అవును, ఆమెను నీవు ఇంతవరకు చూడలేదుగా? తన సందేహాన్ని వ్యక్తం చేశాడు ముకుందయ్య. చూశాను బాబాయ్. ఎప్పుడు? నేను ఇక్కడికి వస్తూ వారి ఇంటి ముందు ఆగి ఆమె కారులో వెళ్తూ ఉంటే చూశాను. సరే బాబాయ్, ఇక నేను బయలుదేరుతాను. భాస్కర్తో మాట్లాడి ఒక నిర్ణయానికి వస్తాను. మిమ్మల్ని తర్వాత కలుస్తాను. నమస్తే. కుర్చీ నుంచి లేచాడు. ఇరువురు ఆది కారును సమీపించారు. ఆది కారులో కూర్చున్నాడు. భాస్కర్ ఇంటి వైపుకు తిప్పాడు. భాస్కర్ వరండాలో కూర్చుని ఆదిత్య రాక కోసం ఎదురు చూస్తున్నాడు. ఆదిత్య కారును పార్క్ చేసి వేగంగా భాస్కర్ను సమీపించాడు. సారీ భాస్కర్, నా కోసం వెయిట్ చేస్తున్నావు కదూ? అవునన్నట్లు భాస్కర్ తలాడించాడు చిరునవ్వుతో. భోంచేశావా అడిగాడు ఆది. లేదు, పద భోంచేద్దాం చెప్పాడు భాస్కర్. వాకిట్లో నిలబడి వారి సంభాషణను విన్న సుధా డైనింగ్ హాల్ వైపుకు వెళ్ళింది. ఇరువురు డైనింగ్ హాల్లో ప్రవేశించారు. సుధా భోజనం వడ్డించింది. తింటూ అడిగాడు భాస్కర్, ఇంతసేపు ఎక్కడ తిరిగావు? ముకుందయ్య గారిని కలిశాను చెప్పాడు ఆది. ఏ ఆలోచన పెట్టుకోకుండా స్థిమితంగా భోంచేయి నవ్వుతూ చెప్పాడు భాస్కర్. అలాగే అన్నట్లు తలాడించాడు ఆదిత్య నవ్వుతూ. అతడి వాలకాన్ని చూసిన సుధా ముఖంలో చిరునవ్వు. క్రీగంట అతని ముఖంలోకి చూసింది. ఆది చూపులు ఆమె చూపులతో కలిశాయి. కాస్త వంకాయ కూర వేయినా మెల్లగా అడిగింది. అడుగుతావేంది సుధా, వెయ్యి, వాడు మొహమాట పడుతున్నాడు. వెంటనే సుధా ఇరువురికి కూర వడ్డించింది.
ఏ విషయాన్ని గురించి ముకుందయ్య గారితో మాట్లాడావు? భోంచేసి అన్నీ వివరంగా చెబుతాను అన్నాడు ఆది. సరే అమ్మా, పెరుగు అడిగాడు భాస్కర్. సుధా ఇరువురికి పెరుగు వడ్డించింది. మిత్రులు ఇరువురు తృప్తిగా భోంచేశారు. భాస్కర్ గదికి వెళ్ళిపోయారు. భాస్కర్, హాస్పిటల్కు వెళ్ళాలా అడిగాడు ఆది. నీ కథ వినాలిగా, వెళ్ళను. ఇరువురు సోఫాలో కూర్చున్నారు. చెప్పరా, ఈ 18 ఏళ్ళు ఎక్కడ ఉన్నావు, ఏం చేశావు, ఇప్పటి నీ పరిస్థితి ఏమిటి అడిగాడు భాస్కర్. ఆది నిట్టూర్చి చెప్పడం ప్రారంభించాడు. 10 ఏళ్ల ప్రాయంలో నేను అమ్మ, నాన్న, అక్కయ్య, తమ్ముళ్లను, యువరాణి, ఆమె అన్న జోగారావు, తండ్రి మన్మథరావులు నాపై మోపిన దొంగ అనే కళంకాన్ని, నాన్నగారు ఆవేశంతో నన్ను శిక్షించిన విధానాన్ని భరించలేక అవమానంతో రోషంతో ఏడుస్తూ అర్ధరాత్రి వేళ ఇంటి నుంచి బయటకు వచ్చాను. బస్టాండ్ దగ్గర లారీని ఆపి డ్రైవర్, క్లీనర్ టీ తాగుతున్నారు. వారిని సమీపించాను. ఈ లారీ ఎక్కడికి వెళ్తుంది సార్ అడిగాను. విశాఖపట్నం చెప్పాడు క్లీనర్. నన్ను మీతో తీసుకువెళ్తారా? ఎక్కడికి? విశాఖపట్నం. మీదే ఊరు అడిగాడు డ్రైవర్. మాది ఈ ఊరు కాదు, పని కోసం వచ్చాను, దొరకలేదు. మీరు ఏ పని చెప్పినా చేస్తాను సార్. అయితే మాతో విశాఖ వస్తావా? వస్తాను సార్. డ్రైవర్ నన్ను పరీక్షగా చూశాడు. ఏరా, తీసుకెళ్దామా క్లీనర్ని అడిగాడు. పాపం కష్టాల్లో ఉన్నట్లున్నాడు, సాయం చేద్దామన్నా చెప్పాడు క్లీనర్. సరే పద. వారితో ఆ లారీలో విశాఖపట్నం వెళ్ళాను. వారు నన్ను వారి యజమాని గోవిందరాజులకు పరిచయం చేశారు. వారికి 20 లారీలు ఉన్నాయి. నన్ను వారు వారి షెడ్లో వదిలారు. పనిని నేర్చుకోమని చెప్పారు. మెకానిక్స్కు సాయంగా పనిచేసేవాడిని. షెడ్లో పనిచేసే వారందరికీ గోవిందరాజు గారి ఇంటి నుంచే భోజనం వచ్చేది. 2 జతల ఖాకీ బట్టలు తీసి ఇచ్చారు. ఖర్చులకు రోజుకు 2 రూపాయలు ఇచ్చేవారు. తిండి ఫ్రీ అయినందున ఆ డబ్బును జాగ్రత్తగా పెట్టుకునేవాణ్ణి. ఇలా 2 నెలలు గడిచాయి. నా దగ్గర 60 రూపాయలు చేరాయి. ఆ రోజు వాళ్ళ అబ్బాయి కిరణ్ పుట్టినరోజు. సాయంత్రం షెడ్లో పనిచేసే వారందరినీ ఇంటి భోజనానికి రమ్మని గోవిందరాజులు చెప్పారు. ఆ పెద్దలందరితో కలిసి గోవిందరాజులు గారి ఇంటికి వెళ్ళాను. వెళ్లే దారిలో 10 రూపాయలకు ఒక పెన్ కొన్నాను. వారి బంధుమిత్రులు చాలామంది వచ్చారు. కిరణ్ని ఆశీర్వదించారు. విలువైన కానుకల్ని ఇచ్చారు. షెడ్లోని పెద్దలందరూ కలిసి చందా వేసుకుని కిరణ్కు ఒక సైకిల్ కానుకగా ఇచ్చారు. అందరూ ఇచ్చాక చివరగా నేను కిరణ్ను సమీపించి నేను కొన్న పెన్ను అతని చేతికి అందించాను. అంతకుముందు వాళ్ళ నాన్నగారితో 2 సార్లు కిరణ్ మా షెడ్డుకు వచ్చాడు. అప్పుడు నన్ను చూశాడు. కిరణ్ నేను ఇచ్చిన పెన్ను ఆనందంగా స్వీకరించాడు. దీన్ని నేను చేత పట్టుకున్నప్పుడల్లా నీవు నాకు గుర్తుకు వస్తావు. తీరిక సమయాల్లో ఇంటికి రా, కలిసి ఆడుకుందాం అన్నాడు. పక్కనే ఉన్న గోవిందరాజులు గారు, అవునరా చిన్న, కిరణ్ చెప్పినట్లు చెయ్యి నవ్వుతూ చెప్పారు. అది మొదలు తీరిక సమయాల్లో వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడిని. కిరణ్ నేను కలిసి ఆడుకునేవాళ్ళం. వాడు వయసులో 8 ఏళ్లవాడు. కొంతసేపు ఆడుకుని తర్వాత చదవడం ప్రారంభించేవాడు. వాడితో పాటు నేను పక్కనే కూర్చునేవాణ్ణి. వాడికి హోంవర్క్ చేయడంలో సాయం చేసేవాణ్ణి. నా సలహాలు కిరణ్కు బాగా నచ్చేవి. నా మాటలను శ్రద్ధగా వినేవాడు. నన్ను ఎంతగానో అభిమానించేవాడు. ఒకరోజు చదువుకునే సమయంలో, చిన్న, నీవు ఎందుకు చదువు మానేశావు అడిగాడు కిరణ్. నేను చాలా పేదవాణ్ణి. అమ్మా నాన్నలు నా దగ్గర లేరుగా, నన్ను ఎవరు చదివిస్తారు అన్నాను. నీకు చదువుకోవాలని ఉందా అడిగాడు. ఉంది, కానీ అది ఎలా కుదురుతుంది? షెడ్లో పనిచేయకపోతే నా కడుపు నిండదుగా. నేను మా నాన్నగారితో మాట్లాడతాను. ఏమని? నిన్ను చదివించబని. వద్దు కిరణ్, అది జరగని పని విచారంగా చెప్పాను. నా మాటను మా అమ్మా నాన్న కాదనరు. కిరణ్ తల్లి శాంతి మా సంభాషణంతా విన్నది. మమ్మల్ని సమీపించింది. కిరణ్ నేను చెప్పిన ప్రకారం రాసి హోంవర్క్ ముగించాడు. మా ఇరువురు వైపు శాంతమ్మ ఎంతో ప్రీతిగా చూసింది. చిన్న పిలిచింది. లేచి నిలబడి, చెప్పండి అమ్మగారు అన్నాను. ఆమె నా చేతిని తన చేతిలోకి తీసుకుని నా ముఖంలోకి చూస్తూ, నీకు చదువుకోవాలని ఉందా లాలనగా అడిగింది. అవునన్నట్లు తలాడించాను. నాన్నకు చెప్పి చిన్నాని స్కూల్లో చేర్పించమ్మా, ఇద్దరం కలిసి బాగా చదువుకుంటాం. అది కిరణ్ అభ్యర్థన. ఆ తల్లి అలాగే చెప్పి లోనికి వెళ్ళిపోయింది. షెడ్లో రాత్రి సమయంలో నేను, నాకు తోడుగా వాచ్మెన్ తిరుపాలు ఒకే చోట పడుకునేవాళ్ళం. ఒకరోజు అమ్మా నాన్న, అక్క, తమ్ముడు గుర్తుకు వచ్చేవారు. మనస్సు నిండా బాధ, కళ్ళల్లో కన్నీరు. ఏడ్చి ఏడ్చి కలత నిద్రపోయేవాణ్ణి.
బాగా కష్టపడాలి, ప్రయోజకుణ్ణి కావాలి, డబ్బును సంపాదించాలి. నేను దొంగను కాదు దొరను అని పేరు సంపాదించాలి. అందరూ నన్ను చూసి మెచ్చుకోవాలి. ఆ స్థితికి ఎదిగి ఆ లక్ష్యాన్ని సాధించాలంటే చదువుకోవాలి, పెద్ద చదువులు చదవాలి, మంచి ఉద్యోగాన్ని సంపాదించాలి, అందర్నీ అభిమానించాలి, ప్రేమించాలి, గొప్పవాణ్ణి కావాలి. అంతవరకు ఊరికి వెళ్ళకూడదు. నేను ఊరికి వెళ్ళేనాటికి నన్ను చూసిన నా వారు, ఇతరులు అందరూ ఆశ్చర్యపోవాలి. ఎంతకాలమైనా సరే పోరాడి విజయాన్ని సాధించాలని నిర్ణయించుకున్నాను. ఆ మరుదినం గోవిందరాజులు గారు మా షెడ్కు వచ్చారు. అంతా తిరిగి చూశారు. లారీలకు జరిగే రిపేర్లను గురించి అడిగి త్వరగా పూర్తి చేయండి చెప్పారు. కారును సమీపించి నన్ను పిలిచారు. నేను పరుగున వారిని సమీపించాను. చిన్న, సాయంత్రం ఇంటికి వచ్చేసేయి. కిరణ్తో పాటు నీవు రేపటి నుండి స్కూలుకు వెళ్ళి చదువుకుందువు గాని. నీకు చదువుకోవాలని ఉంది కదూ? నవ్వుతూ నా ముఖంలోకి చూశారు. అవునన్నట్లు సంతోషంతో తల ఎగరేశాను. వారు నవ్వుతూ కారులో కూర్చొని వెళ్ళిపోయారు. ఆ క్షణంలో నాలోని ఆనందానికి అవధుల్లేవు. దేవుడు నా కోరికను మన్నించాడని అనుకున్నాను. మరుసటి రోజు నుంచి జీవితం నేను కోరుకునే రీతిలో సాగబోతున్నందుకు ఎంతగానో సంతోషించాను. వారికి ఉన్న పరపతితో నాకు కావలసిన బర్త్ సర్టిఫికేట్ చిన్నారావు అనే పేర తయారు చేయించి నన్ను కిరణ్ చదివే స్కూల్లో 6వ తరగతిలో జాయిన్ చేశారు. కారణం నేను కిరణ్ ఒకే క్లాసు. నన్ను తమ సొంత బిడ్డలా గోవిందరావు గారు, వాళ్ళ ఇల్లాలు శాంతమ్మ గారు చూసుకునేవారు. కిరణ్కు నాకు మధ్యన మంచి స్నేహభావం, ఆదరాభిమానాలు ఏర్పడ్డాయి. 2 సంవత్సరాలు ఎంతో ఆనందంగా సాగిపోయాయి. ఆ సంవత్సరం ఇరువురం 8వ తరగతిలోకి ప్రవేశించాం. చెబుతూ ఉన్నాను. ఇంకా ఉంది. జీవిత చిత్రాలు ధారావాహిక 4వ భాగం త్వరలో. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మనతెలుగుకథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.